మర్చిపోయిన క్రమంలో మరి ఇదే మన ఆడపడుచుగా పిలుచుకునే కవితక్క గారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు యూపీఎఫ్ ఆధ్వర్యంలో మరి నానా రకాల పోరాటాలు, ఒక్కటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఇదే సభాస్థలి. ఇక్కడి నుండే జనవరి 3వ తారీఖు నాడు మరి సావిత్రిబాయి పూలే జన్మదినం రోజు, అదే రోజు మరి టీచర్స్ డేగా ప్రకటించడం ఇట్లా జరిగింది. ఆ రోజు నాడు ఇక్కడి నుండే కామారెడ్డి కథ ఏందో చెప్పు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నావు కదా, మరి దాన్ని తుంగలో తొక్కి మరి స్థానిక ఎలక్షన్లకు పోయే ప్రయత్నం చేస్తున్నావు, మరి నీ సంగతి ఏందో చెప్పని చెప్పేసి మరి పండుకున్న బీసీ సంఘాలను, బీసీ నాయకులను తట్టి లేపి ఉద్యమం వైపు మళ్లించి మరి అన్ని జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో హెడ్ క్వార్టర్లో బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి మరి ఇలాంటి నానా ఉద్యమాలు, నానా రకాల బీసీ ఉద్యమాలు మరి ఈ రాష్ట్రంలో కేవలం కవితక్క ఆధ్వర్యంలోనే బీసీ ఉద్యమాలు జరిగిన విషయానికి ఇట్లా మనం గుర్తు చేసుకోవాలి. మరి ఆ ఉద్యమాల ఫలితంగానే మరి ఉభయ సభల్లో, శాసన మండలిలో, శాసనసభల్లో బిల్లు తేవడం తెలిసే మనందరూ తెలిసిన విషయం, బిల్లు తేవడం జరిగింది. ఆ బిల్లు తెచ్చి మరి ఒకే బిల్లు పెట్టే ప్రయత్నాలు చేస్తే మళ్లీ ఉద్యమంలో మరి ఒక బిల్లు కాదు 3 బిల్లులు పెట్టాలి. రాజకీయంగా ఒక బిల్లు పెట్టాలి, ఉద్యోగ విద్యాపరంగా 2 బిల్లు, మొత్తం కలిసి 3 బిల్లు పెట్టాలని డిమాండ్ పెడితే మరి ఆ రోజు ప్రభుత్వం దిగొచ్చి 2 బిల్లు పెట్టడం ఇట్లా మనకు తెలిసిన విషయమే. మరి ఇట్లా బిల్లులు పెట్టుకుంటూ పోతే మరి సర్వే ఇట్లా తప్పు జరిగిందని మరి డెడికేషన్ రిపోర్ట్ ఇట్లా మరి వాళ్ళు ఎక్కడ ఇట్లా దాన్ని ఎవరికి కప్పిపుచ్చిన విషయానికి ఇట్లా తెలుసు. మరి ఇట్లా బిల్లు పెట్టి ఉభయ సభల్లో ఆమోదింపజేసి మరి గవర్నర్ దగ్గర పంపి, గవర్నర్ నుండి మరి గవర్నర్ దగ్గర ఆమోదింపజంపి తర్వాత తీసుకుపోయి రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్న విషయం ఇట్లా మనకు తెలిసింది. మరి ఇట్లా పెండింగ్ ఉన్న బిల్లును మరి వదిలేసారు. మరి ఈ ఉద్యమాల పోరాటంతో రాష్ట్రపతి దగ్గర దాకా పంపించగలిగినాం, కానీ అక్కడ ఆ బిల్లు పెండింగ్ లో ఉంది. మరి అట్లా పెండింగ్ ఉన్న బిల్లు మీద మరి రాష్ట్రపతి మీద మరి ఏమైనా చర్యలు తీసుకుందా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి అవకాశం ఉండే, మరి చాలా రోజులైంది రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉండి, మరి కోర్టుకు పోయే అవకాశాలు ఉన్నాయి, సుప్రీం కోర్టుకు పోయే అవకాశాలు ఉన్నాయి, కానీ మరి అలాంటి ఏ చర్య మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. అంటే తూతూ మంత్రంగా బిల్లు పాస్ చేసి దాన్ని రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టిర్రు. మరి ఆ విషయం ఇట్లా మనందరూ తెలుసు. మరి దీన్ని ఇది కాదు అని మళ్లీ ఉద్యమాలకు దిగినం ఈ తెలంగాణ జాగృతి యూపీఎఫ్, ముఖ్యంగా మన కవితక్క గారు. మరి తెలంగాణ సమాజంలోని బీసీ సంఘాలను తట్టి లేపడంతో మళ్ళా ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి ఆర్డినెన్స్ తెస్తా అని చెప్పారు. ఆర్డినెన్స్ తెచ్చి మరి గవర్నర్ దగ్గర పెండింగ్ పెట్టి, గవర్నర్ ఏమో సాలిసిటర్ కు మరి ఒపీనియన్ గురించి ఆయన పంపడం తెలిసింది. మరి ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత ఆర్డినెన్స్ ఛాలెంజ్ చేయలేని క్రమంలో మరి ఎందుకు ఆర్డినెన్స్ పాస్ చేయలేదో మరి మాకు అర్థం కాలే. మరి ఇట్లా ఆర్డినెన్స్ దగ్గర పెట్టుకున్న గవర్నర్ మీద కానీ, మరి బిల్లు పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్రపతి మీద కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మనందరికి తెలుసు. ఈ విషయాలను మనందరం తెలుసుకోవాలి. మరి ఎలాంటి చర్యలు తీసుకోలే అంటే చేతులు దులుపుకుంది కాంగ్రెస్ పార్టీ. మేము బిల్లు పాస్ చేసినాం, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది, మేము ఆర్డినెన్స్ తెచ్చినాం, గవర్నర్ దగ్గర పెండింగ్ చెప్పుకోనిక మరి అవకాశాలు ఉన్నాయి కదా, మీరు కోర్టుకు పోయే అవకాశాలు ఉన్నాయి. అత్యున్నత న్యాయస్థానంలో మీరు ఛాలెంజ్ చేయొచ్చు, వీళ్ళిద్దరి మీద, గవర్నర్ మీద కేసు వేయొచ్చు సుప్రీంకోర్టులో, మరి రాష్ట్రపతి మీద కేసు వేయొచ్చు సుప్రీంకోర్టులో. మీరు రిజెక్ట్ అన్న చేయండి, యాక్సెప్ట్ అన్న చేయండి, ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో మరి పోవచ్చు. కానీ అవకాశం ఉన్నా వాళ్ళు ఎక్కడా పోలేదు. ఎందుకు? వీళ్ళంతా కేవలం బీసీలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి బిల్లులు తెస్తారు, ఆందాగా పోతారు, మరి దాన్ని వదిలేస్తారు. మరి అదేవిధంగా ఇలా బీజేపీ వాళ్ళు చెప్తుంటారు, నిన్న ఏదో ధర్నా చేసిరు. నిజంగా ఇంతకుముందు మా నాయకులు చెప్తున్నారు, బీజేపీ వాళ్లకు నిజంగా ధర్నా చేయాలంటే కొంచెమైనా నిజంగా సిగ్గు అనిపించాలి. ఎందుకంటే మరి 20 నెలలు అయింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి,
మరి మీ మీ బీసీలల్లా బీసీ ఉద్యమాలల్లా రిజర్వేషన్ మీద మీ చిత్తశుద్ధి ఏంది? మరి ఎప్పుడైనా చూపించిర్రా? మరి ఈ రోజు నిజంగా నిరంతరంగా పోరాడుతున్న ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ యూపీఎం. అది తప్ప ఏ పార్టీ గాని బీజేపీ 8 మంది ఎంపీలు ఏ రోజు వాళ్ళు బీసీల గురించి 42% గురించి రిజర్వేషన్ గురించి అడిగిన దాఖలాలు లేవు. మరి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మేమేమని అడిగితే మరి కవితక్క మీద దాడికి ఒక 3 ఎంగేజ్ చేసింది. అన్ని పార్టీలలో ఒక కాంగ్రెస్ అని కాదు, అన్ని పార్టీలలో ఓ 2-3 ఎంగేజ్ చేసుకురు. కవితమ్మ గాని వాళ్ళ టీం గాని జాగృతి గాని యూపీఎఫ్ గాని ఎప్పుడు బీసీ అన్నా గానీ మీరు ఎదురుదాడి చేయరు. అరే కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ఒక విషయం అర్థమైతలేదు. మీరు ఎదురుదాడి చేస్తే మేము ప్రతిదాడి కూడా చేయగలుగుతాం. కానీ మా అక్క ఏం చెప్పింది, ఇష్యూ మీద ఫైట్ చేయమన్నది కాబట్టి మేము సైలెంట్ ఉన్నాం. మీ సైలెంట్ మీరు ఆసరా తీసుకోకూరి, అడ్వాంటేజ్ మాత్రం అసలే తీసుకోకూరి. మా ఓపికని ఇట్లా మీరు పరీక్షించొద్దు. బీసీలు తెలంగాణ ఉద్యమం ఇప్పుడు చూడలే మా రోషం ఎంతో మా రేషం ఎంతో. మళ్ళీ మీకు చూడాలని ఉంటే మమ్మల్ని రెచ్చగొట్టండి, అంతేగాని మమ్మల్ని రెచ్చగొట్టే మాటలు కానీ మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు కానీ మీరు చేయొద్దు. మరీ ముఖ్యంగా ఈరోజు ఏ నాయకుడు కానీ అరే బీసీ ఉద్యమం అనగానే బీసీ ఉద్యమానం కవితమ్మకి ఏం పని, కవితమ్మ ఓసి, అరే చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. బీసీల గురించి కొట్లాడిన వాళ్ళు మహానాయకులు ఓసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలా మంది. రామ్ మనోహర్ లోహియా, ఇట్లా సూరవరం ప్రతాప్ రెడ్డి గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఓసీ నాయకులు బీసీల గురించి కొట్లాడిన చరిత్ర చాలా ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో మేము కొట్లాడుతుంది అగ్రవర్ణాలతో కాదు, అసలే కాదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మేము కొట్లాడుతుంది రాజ్యాంగంలో మా వాటా, ఉద్యోగాలలో మా వాటా, విద్యలో మా వాటా, రాజకీయంలో మా వాటా, రాజ్యాంగం కల్పించినటువంటి మా వాటా గురించి కొట్లాడుతున్నాం. ఎవరిని కాంగ్రెస్ వాళ్ళ ఆస్తుల గురించి కొట్లాడతలేం, బీజేపీల ఆస్తులను పంచిమని అడుగుతలేం. కేవలం మా హక్కుల గురించి కొట్లాడుతున్నాం. మా పిల్లలు బాగుపడతారు, మాకు రిజర్వేషన్ వస్తాయని కొట్లాడుతున్నాం. మా హక్కుల గురించి కొట్లాడుతున్నాం. మాకు కడుపు మండి ఈరోజు రోడ్ల మీద తీసుకొచ్చినాం. రోడ్ల మీద వేసిన బతుకులు, మా రోడ్ల మీద వేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మాత్రమే చెల్లుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇంకొక విషయాన్ని చెప్తున్నాం. ఈరోజు కవితక్క అన్ని సంఘాలను, బీసీ సంఘాలను, బీసీ కులాలు, ఈరోజు 112 కులాలు ఆమె ఎన్నుకుందంటే ఆమె పోరాటాలు, అది మర్చిపోవద్దు. ఈరోజు తెలంగాణలోని బీసీలంతా ఎవరు ఒక్కసారి సాయం చేసినా కడుపులో పెట్టుకుంటారు. అలాంటిది ఆ రోజు తెలంగాణ తెచ్చినటువంటి కారణ జన్ముడు కేసీఆర్ గారు ఒక చరిత్ర అయితే, రేపు బీసీ బిల్లును సాధించి 42% రిజర్వేషన్ కల్పించడానికి ఉద్యమాలు చేస్తున్నటువంటి కవితక్కలకి ఇట్లా మరో చరిత్ర కాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, ఈ రోజు ఇక్కడి నుండి అన్ని కుల సంఘ నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలన్నిటినీ ఇక్కడి నుండి వేడుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, కోరుచున్నా. బీసీ సంఘాల నాయకుల్లారా, బీసీ నాయకుల్లారా, కవితక్క మన గురించి కొట్లాడుతుంది. కాదు, వాళ్ళని ఇట్లా కలిసి రమ్మంటున్నాం. కలిసి మా హక్కుల గురించి పోరాడుతున్నాం. మాకు మీ మద్దతు కావాలని కోరుకుంటున్నాం. మీకు మేము వ్యతిరేకం కాదు, కేవలం మా హక్కుల గురించి మాత్రమే కొట్లాడుతున్నాం. మాకు రాజ్యాంగంలో మా హక్కు కావాలంటున్నాం. మాకు రాజకీయంగా మాకు అధికారాలు కావాలంటున్నాం. రాజ్యాంగంలో రాజ్యంలో మా పరిపాలన కావాలంటున్నాం. మా వాటా తేల్చమంటున్నాం. 42% రిజర్వేషన్లు కనుక స్థానిక ఎలక్షన్లో ఇస్తే మా బీసీ బిడ్డలంతా రేపు ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా వివిధ లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచి వారి స్థానాల్లో ఉంటారు. అదేవిధంగా దీంతో అయిపోలే కొట్లాట, ఇంకా అసలు కథ ముందట ఇటుంటది.
42% లోకల్లో రిజర్వేషన్, లోకల్ బాడీలో రిజర్వేషన్ వచ్చిన తర్వాత రేపు చట్టసభల్లో ఇట్లా రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఈ రోజు నిజంగా మేము ఇంకోటి ఇట్లా డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళండి. లాస్ట్ టైం మీకు ఒకటి గుర్తుందో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రైతుల గురించి ఢిల్లీలో ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఉద్యమం చేసిండు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మేము ఏమడుగుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వంగా తీసుకెళ్ళండి మమ్మల్ని, అఖిల పక్షాన్ని బీసీ సంఘాలని ఒక రాష్ట్ర ప్రభుత్వంగా తీసుకెళ్తే మేము రానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు కాంగ్రెస్ పార్టీగా తీసుకెళ్తే మేము రాము అని చెప్పేసి ఇట్లా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మిత్రులారా, ఈ రోజు నిజంగా చెప్తున్న బీసీ సంఘాలు ప్రతి ఒక్కరు కొట్లాడాలి. పోరాడితే పోయేదేమీ లేదు, బాధిత సంఖ్యలు తప్ప అని ఒక సామెత ప్రకారం పోరాడితే పోయేదేం లేదు. వచ్చేది 42% రిజర్వేషన్లు బీసీ కన్న సంగతి ఇట్లా మీరు మర్చిపోద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈనాటి ఉద్యమం ఇక్కడితో అయిపోలేదు. కవితక్క సారథ్యంలో దేనికైనా బీసీ సంఘాలు, వివిధ కుల సంఘాలు, ముఖ్యంగా అన్ని కుల సంఘాలు రెడీ ఉన్నాయి. నేను ఒక ముదిరాజు బిడ్డగా ఈ రోజు ఇక్కడి నుండి ముదిరాజు కులస్తులందరినీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాలందరికీ ఒక్క సూచన చేస్తున్నా. అయ్యా ముదిరాజు బిడ్డలారా, ఈ రాష్ట్రంలో పెద్ద కులము, మెజార్టీ కులం అని చెప్పుకునే మేము రేపు ఉద్యమంలో ఇట్లా ముందుండాలి, మెజార్టీగా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా ఉమ్మడి జిల్లా నుండి వచ్చిన మెదక్ జిల్లా నుండి వచ్చిన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి అక్క, మీరు 72 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు మద్దతుగా ఉంటాం, మీ అడుగు జాడల్లో నడుస్తాం. మీ పిలుపు మేరకు ఎక్కడికక్కడ మీ ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. నిజంగా గనక కవితక్క గనక కాళీమాత అయితే ఒక్క పిలిపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిగ్బంధం చేసే సత్తా మాకుందన్న సంగతి మీరు మర్చిపోవద్దు. బీసీలంటే నేను ఇంతకుముందే చెప్పిన, బీసీలంటే చాలా రోషం ఉన్నోళ్ళు. మా కులాలు మీకు తెలుసు కదా, ఒక గొల్ల, ఒక కురుమ, ఒక ముదిరాజు, ఒక వడ్డెర, ఒక కమ్మర, ఒక కుమ్మర, ఇట్లా చెప్పుకుంటూ పోతే 112 కులాలు. మరి ఈ కులాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ఉంది. మా ముదిరాజులు బెస్త సోదరులు గాలమేసి పట్టినట్టు పడతాం, మిమ్మల్ని మర్చిపోవద్దు. మా వడ్డెర సోదరులు సుత్తతోని కొట్టినట్టు కొడతారు. మా విశ్వకర్మలు బడిసెలు ఎత్తదాకా చూడొద్దు మీరు. మరి ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి మీరు తక్షణమే ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరొకసారి మా ఆడపడుచుగా 112 కులాల బీసీ కులాల ఆడపడుచుగానే కొలుచుకుంటాం. ఇవాళ ఇంకొక విషయం చెప్తున్నాం. మీరు ఎవడో వాడు వీడు అవాకులు చెవాకులు పేల్తే కవితక్కకు మేమున్నాం. కవితక్కకు బీసీ సామాజిక వర్గం ఉన్నది. కవితక్కను బీసీ సామాజిక వర్గం మా ఆడపడుచుగా చూసుకుంటాం. ఆడపడుచు అయింది కాబట్టే మేము తల్లిదండ్రులుగా మా పాత్ర తల్లిదండ్రుల పాత్ర అయితే మా ఆడపడుచు కవితక్క మా మేలు కోరి బీసీలకు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఇవ్వాలని కొట్లాడుతుంది. కాబట్టి అక్కను ఖచ్చితంగా మా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం, సాదుకుంటాం. రేపు భవిష్యత్తులో అక్క ఈ రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమమైన స్థానంలో ఉంటుందన్న ఎలాంటి సందేశం లేదు. ఈరోజు వాడోడు వీడోడు నిజంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము కనుక మాట్లాడితే మీరు ఒక్కరు ఇట్లా ఇంట్లోకి వెళ్ళి బయటకు రారు. తస్మత్ జాగ్రత్త. ఈ రోజు ఒకళ్ళు మాట్లాడితే నీకేం పని అంటారు, ఇంకోళ్ళు మాట్లాడితే ఆమెకి. అరే ఒక్క విషయం గాంధీజీ అప్పట్లో చెప్పిండు, మేము ముట్టనందుకు ఏం చెప్పిండు, ఎవరినైతే విమర్శిస్తారో వాళ్ళని తట్టుకోలేక, వాళ్ళను ఎదుర్కోలేక మాత్రమే విమర్శిస్తారు. ఈ రోజు మీరు కవితమ్మను విమర్శిస్తున్నారు అంటే ఆమెను తట్టుకోలేక, ఆమెకు ఎదురుపడే దమ్ము లేక, ఆమె ఉద్యమాన్ని మీరు చేయలేక ఈరోజు అరే ఉద్యమం చేస్తుంది 42% రిజర్వేషన్ల గురించి, బీసీ నాయకులకైతే సిగ్గుండాలే, వాళ్ళు ఎట్లా విమర్శిస్తారా? ఇలా యావత్ తెలంగాణ ప్రజల గురించి ఉద్యమం చేస్తుంటే ఓ 2-3 బుడ్రకాళ్ళకి వచ్చి మీరు కవితమ్మ గురించి మాట్లాడతారా? ఇది న్యాయమేనా? యావత్ తెలంగాణ ఉన్న బీసీల గురించి కొట్లాడుతుంది. మీకు దమ్ముంటే మద్దతు ఇవ్వండి, అంతేగాని లేకపోతే సైలెంట్ ఉండండి.
ఎవడో తోలుబొమ్మలాడ ఆడిచ్చినట్టు వాడోడో వీడోడో చెప్తే మీరు మాట్లాడతారా? మీరు ఎవరు మాట్లాడినా జాగ్రత్త, ఎవరు మాట్లాడినా కవితక్క వెనుక ఎవరు అవసరం లేదు. ఆల్ బీసీ సంఘాలు, బీసీ సమాజం, తెలంగాణ బీసీలంతా కవితక్క వెనుక ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా మా ఆడపడిచవలసుకునే మా కవితక్కకు మా గురించి నిరాహార దీక్ష చేస్తున్నందుకు పాదాభివందనం తెలియజేసుకుంటున్నాక. జై తెలంగాణ, జై కవితక్క, జై బీసీ, జై భీమ్. ఇప్పుడు తెలంగాణ జాగృతి మహిళా అధ్యక్షురాలు మాధవి గారు మాట్లాడుతున్నారు. నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి కుమ్మర సంఘం, ప్రజాపతి సంఘాలు నాయకులు వేదిక మీద రావాల్సి కోరుతుంది. రామ్కోటి గారి ఆధ్వర్యంలో మాధవ్ గారు ఈరోజు బీసీ బిల్లు కోసం 72 గంటల దీక్ష చేపట్టినటువంటి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి తెలంగాణ జాగృతి మహిళా విభాగం పక్షాన మరియు బీసీ సంఘాల పక్షాన మున్నూరు కాపు బిడ్డగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాక. ఈ రోజు రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీల కోసం బీసీల నాయకులు ముందు పడకపోయినా ఓసీ బిడ్డ అయినటువంటి కవితక్క మా బీసీల కోసం తన ప్రాణాలను సహితం లెక్క చేయకుండా ఎంతో ధైర్యంతో ఈ దీక్ష చేపట్టడం అనేది ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణమైనటువంటి విషయం. అక్క మాట ప్రకారం, అక్క ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ కులాల వారు మారు మూలాల నుండి విచ్చేసి ఈ దీక్షకు మేమందరం మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఇలాంటి కార్యక్రమం చేసుకోవాల్సింది మన బీసీల బాధ్యత. కానీ మనకు మనం ఎలా చేసుకోవాలి ఏందో తెలియక మన కోసం ఒక నాయకురాలు ముందుండి మనకు రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి దాదాపు 20 నెలల కాలం నుంచి మన కోసం ఎంతో పోరాటం చేస్తున్నది. ఇప్పటి వరకు చేయాల్సిన పోరాటాలన్నీ చేసిండ్రు. ఈ చేసిన పోరాటాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లు అమలు చేసే విధంగా కనిపిస్తలేదని చెప్పేసి ఏకంగా 72 గంటల దీక్ష చేపట్టడం అనేది ఈ రోజు భారతదేశం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డ కవితక్క కోసం చూస్తుందని చెప్పుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎంతో మంది బీసీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. బీసీ నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పార్టీ అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు ఉన్నారు. కేంద్ర మంత్రిగా బీసీలు ఉన్నారు. మరి ముఖ్యంగా మా మున్నూరు కాప బిడ్డే బండి సంజయ్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. వారు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. మీరందరూ కవితకు అవకాశం ఇవ్వకుండా బీసీ బిల్లును ఎప్పుడో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మీరు అమలు చేపిస్తే ఈ రోజు అక్క ఈ దీక్ష చేపట్టకపోవు. మీకు ఆ బుద్ధి లేదు కాబట్టి, మీకు ఆ చిత్తశుద్ధి లేదు కాబట్టి, మీకు అమలు చేయాలన్న సోయి లేదు. కేవలం మీ పదవులను ఎట్లా కాపాడుకోవాలన్న ఆలోచన తప్ప బీసీలకు ఏం చేయాలన్న ఆలోచన లేదు కాబట్టి కవితక్క బీసీల కోసం ఒక ముందడుగేసి ఈ 72 గంటల దీక్ష చేశారు. మా మున్నూరు కాపులో కూడా ఒక చిల్లర మల్లర, ఒక చిల్లర నాయకుడు ఉన్నాడు. ఏదో ఒకటి మాట్లాడతాడు. ఆ చిల్లర మాటలు మాట్లాడి ఆడబిడ్డ కదా నేను ఏదైనా మాట్లాడి
అవమానపరుస్తే ఇంట్లో కూర్చుంటది కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు చేయకుంటుంటది కావచ్చు, బీసీలకు ఏదైనా అమలైతే ఆ క్రెడిట్ నా కోటాలా పడుతుంది కావచ్చు అని అనుకుంటాడు ఆ చిల్లర నాయకుడు. కానీ బిడ్డ జనాలందరూ చూస్తారు, మున్నూరు కాపు కులవస్తులందరూ చూస్తారు, గిట్లాంటోడికి మున్నూరు కాపు కులంలో ఎందుకు పుట్టినరా, పైసల కమ్ముడు పోయేటోడు బ్లాక్ మైలరు ఈ మున్నూరు కాపు కులంలో ఎందుకున్నారా అని చెప్పేసి చీర్చి అనుకుంటున్నారు. మున్నూరు కాపు కులానికి సిగ్గుచేటుగా ఉన్నది. బిడ్డ నీకు నువ్వు ఈ విధంగా చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఊరుకునేటువంటి వ్యక్తి కాదు కవితక్క, ఇలాంటి మాటలకు తగ్గే వ్యక్తి కాదు. ఇంకొక అగ్గి పర్వతంలో ఇంకింత పైకి ఎగిరి ఇంకింత ఎట్లా సాధించాలని ఇంకింత ధైర్యంతో ఉప్పెనలా ఊగుతుంది తప్ప నీలాంటి చిల్లర గారు లెక్క చేయదు. మమ్మల్ని మాట్లాడవద్దు కూడా అట్లాంటి వాళ్ళ గురించి అని చెప్పారు. అంటే మేమే సందర్భం వచ్చింది కాబట్టి ఆవేదనతో మాట్లాడాల్సి వస్తుంది. నువ్వేం చేస్తాను వీళ్ళ ఇంట్లో పండుకొని మీడియాను బ్లాక్ మెయిల్ చేసుకుంటున్నావు, డబ్బులు సంపాదించుకుంటున్నావు, రూపాయలు లేనోడు కోట్లు సంపాదించుకున్నావు. కానీ బీసీల కోసం ఏం చేస్తాను? కవితక్క 72 గంటల దీక్ష చేస్తాను, నువ్వేం చేస్తావు మరి? ఇప్పటికే కేంద్ర మంత్రులు ఏం చేస్తాను? మీరందరూ దయచేసి ఇప్పటికన్నా సోయి తెచ్చుకొని బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యలో, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ అమలయ్యే విధంగా రాజ్యాంగ సవరణ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా మీరందరూ ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ పార్టీలో రిజర్వేషన్ ఇస్తా ఉంటారు. మీ పార్టీలో రిజర్వేషన్ ఇస్తే ఎవరికి కావాలండి? మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే న్యాయం జరుగుతుంది. కానీ మేము అట్లా అడగట్లేం. మాకు బీసీలో మేము ఎంతమంది ఉన్నాం, మాకు అధికారికంగా రిజర్వేషన్ కావాలని చెప్పేసి అడుగుతున్నాం. రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్ లో మేమందరం అధికారికంగా పోటీ చేయాలనుకుంటున్నాం. మేమందరం ఓట్లేస్తే వీళ్ళందరూ ఓసీల గద్దెనకి కూర్చుంటారు. కానీ ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ జనాభా ఎక్కువ ఉన్నది. ఇప్పటికైనా మన బీసీలను గుర్తుపెట్టుకోవాలి. బీసీలందరం ఓట్లేసి ఓసీలను గద్దెల మీద కూర్చోబెడతాం. మనమేమో వాళ్ళకు కాళ్ళు ఒత్తుకుంటా, చేతులు ఒత్తుకుంటా వాళ్ళకు భజన చేసుకుంటుంటున్నాం. కొంచెమన్నా మన సామాజిక స్పృహ తెచ్చుకొని బీసీలందరం ఏకమై మనం కూడా అధికారంలోకి రావాలి. సర్పంచ్ నుంచి మొదలు పెట్టుకుంటే కేంద్ర మంత్రి వరకు, అవసరమైతే ప్రధానమంత్రి వరకు కూడా బీసీలు వచ్చే విధంగా బీసీలు ఏకమై పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా బీసీలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకు అనంటే బీసీలందరినీ విభజించి పరిపాలన చేసే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పార్టీలు వాళ్ళు చేస్తారు. ఎక్కడ ఒక బీసీ నాయకుడు కనిపించిండు, కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాడు అనంటే వాళ్ళని ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేయాలా, వాళ్ళని ఏ విధంగా డబ్బులు ఇచ్చి కొనాలా, వాళ్ళని ఏ విధంగా తగ్గించాలా అని చెప్పేసి చూస్తున్నారు. అలాంటి ఎన్ని చేసినా కూడా కవితక్క పక్కకు నిలబడ్డటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నారా అంటే వాళ్ళము అన్నిటికీ తట్టుకొని, రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటికి తట్టుకొని, ఆర్థిక సమస్యలు వచ్చినా తట్టుకొని నిలబడడానికి సిద్ధమయ్యే అక్క పక్కన ఉన్నాం. అంతే తప్ప ఈ రోజు పార్టీల కోసమో పదవుల కోసమో రేపేదో వస్తే మేము అనుభవించడం అన్నది కాదు. ఈ రోజు కవితక్క పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ నికాసైన నాయకులు. అలాంటి చిల్లర మల్లర నాయకుడు ఎంతమంది బెదిరించినా మేము భయపడేటోళ్ళం కాదు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కవితక్క శక్తిగా ఒక్కొక్కరు ఒక్కొక్క పెద్ద నాయకులుగా మేమందరం మీ దగ్గరకు వచ్చేసి మీ భర్తం పట్టే రోజులు ముందున్నాయి. కానీ మాకు కవితకి ఈ మధ్య కాలంలో ఒక మాట చెప్పారు, ఏదైనా విషయం ఉంటే సబ్జెక్టు పరంగా మాట్లాడండి కానీ వ్యక్తిగతంగా మీరు ఎవరిని దూషించొద్దు. మన సబ్జెక్టు లేకుండా, కాంటెంట్ లేకుండా ఎవరిని తిట్టొద్దు. మనం అందరం న్యాయంగా కొట్లాడాలి, మనం గాంధేయ మార్గంలో పోవాలి తప్ప వాళ్ళు మాట్లాడిన ప్రకారం మనం మాట్లాడొద్దు అని చెప్పేసి మాకు శిక్షణ ఇచ్చారు. వారి మాటను అనుసరించి వారిపై ఉన్న గౌరవంతో మేమందరం ఈ రోజు న్యాయంగా కూర్చొని 72 గంటల దీక్ష మహిళలందరం కూడా అక్కకు సపోర్ట్ చేస్తూ మేము కూడా దీక్ష అక్కతో పాటు కూర్చొని ఏమడుగుతున్నాం, మీరు మాకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ ఆర్డినెన్స్ ని అమలు చేయండి, రాజ్యాంగ సవరణ చేయండి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి. మీరు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వంగా ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారా, లేదంటే ఏమన్నా నిరసన వ్యక్తం చేస్తారో చెప్పండి. మేము కూడా మా కవితక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా వస్తాం. కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలు, మంత్రులు మీరు కూడా ఏదైనా కార్యక్రమం చేయండి, మోదీ గారిని అడుగుతారా చెప్పండి, మేము కూడా మా కవితక్క గారి ఆధ్వర్యంలో వస్తాం. మీరు చేయకుండా ఇట్లనే చేతులు కట్టుకొని కూర్చుంటే మాత్రం ఈ 72 గంటల దీక్ష అయిపోయినాక కూడా మాకు జరగాల్సినటువంటి న్యాయం జరగకపోతే మాత్రం ఇప్పుడే కవితక్క గారు ఒక హింట్ ఇచ్చారు, ఢిల్లీకి వస్తాం, జంతర్ మంతర్లో కూడా మేము ధర్నా చేస్తామన్నాం. ఫ్రీగా అందరం రైలు ఎక్కుతాం, ట్రైన్ డబ్బులు కూడా కట్టాం. మీ అందరం బీసీలందరం కలిసి ఫ్రీ రైలు ఎక్కి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాను కూడా వెనుకాడం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంతు చూస్తాం, అక్కడికి వచ్చి కేంద్ర ప్రభుత్వం యొక్క అంతు చూస్తాం. ఏదేమైనప్పుడు కూడా అతి త్వరలో బీసీలకు రావాల్సినటువంటి బిల్లును, బీటీసీలకు రావాల్సిన ఆర్డినెన్స్ని మనం అమలు చేసుకోకపోతే మాత్రం స్థానిక ఎలక్షన్స్ అయిపోయినాక మనల్ని కానేటోళ్ళు ఉన్నారు, మనల్ని పట్టించుకుంటే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అధికారం
అధికారంలోకి వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు వస్తారు. కాబట్టి ఖచ్చితంగా బీసీ బిల్లు అమలైనాకనే స్థానిక ఎలక్షన్స్ పెట్టాలి. అది 6 నెలలైనా లేదు, సంవత్సరమైనా లేదు, ఇంకెన్ని రోజులైనా లేదు, కానీ ఖచ్చితంగా మా బీసీ బిల్లు అమలైనాకనే స్థానిక ఎలక్షన్స్ పెట్టాలి. లేదంటే స్థానిక ఎలక్షన్స్ కోసం మీరు ముందుకొస్తే మాత్రం ఖచ్చితంగా బీసీలందరము అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మున్నూరు కాపు బిడ్డలు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై జాగృతి, జై బీసీ, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. అదేవిధంగా యాదవ సంఘ రాష్ట్ర నాయకురాలు విశ్వకర్మ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమాచారి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఈరోజు బీసీల గురించి 72 గంటల దీక్ష చేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల బిడ్డ కాదు, బడుగు బలహీన వర్గాలకు ఆమె ఒక తల్లి. ఇవాళ మన అందరి గురించి 72 గంటల దీక్ష చేయడం ప్రపంచంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సబండ కులాలు కవితక్క గారి దీక్ష గురించి ఇటువైపు చూస్తున్నాయని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తున్నా. కొంతమంది నాయకులు అంటున్నారు, మన బీసీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు, కవితక్కకి ఏమవసరం 72 గంటల దీక్ష చేయడం, కవితక్కకి ఏమవసరం 42% రిజర్వేషన్ల గురించి కొట్లాడమని. ఈ వేదిక ద్వారా రాష్ట్ర బీసీ సంఘాల నాయకులను నేను కోరుతున్నా. గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడాలంటే భారతదేశంలో ఉన్నటువంటి సబండ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ సాధించిండు. ఆ తెలంగాణ సాధించినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు కూతురు మన కవితక్క. అట్లాంటి కవితక్క గారు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి 133 కులాలని ఏకతాటిపైకి తీసుకొచ్చి కవితక్క గారి నాయకత్వంలో బీసీ సంఘాలందరూ కవితక్క గారి నాయకత్వంలో పనిచేస్తున్నారు. అట్లాంటి పోరాట పటిమ ఉన్నటువంటి మన కవితక్కకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ సంఘాలని చెప్పుకునే సంఘాలు మద్దతు ప్రకటించి మన బీసీల గురించి అక్కగారు కొట్లాడుతున్నారు. కాబట్టి ఈ 72 గంటలల్లో అన్ని బీసీ సంఘాల జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు కూడా వచ్చి కవితక్క గారి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా ఈ వేదిక ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కవితక్క గారి నాయకత్వాన్ని బలపరచాలి. కవితక్క గారి నాయకత్వం చాలా గొప్ప విషయం. ఎందుకంటే విశ్వకర్మ కులానికి సంబంధించిన నేను కవితక్క గారిని మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు మా యొక్క సమస్యలు చెప్తే దానిని శాసన మండలిలో మా కమ్మరి వడ్రంగుల గురించి 5 నిమిషాలు మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తెలియపరిచినటువంటి మా అక్క కవితక్కకు మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా విశ్వకర్మలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కవితక్క గారి నాయకత్వాన్ని మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా విశ్వకర్మలందరం కూడా బలపరుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ 42% రిజర్వేషన్లలో అక్క గారి యొక్క పోరాట పటిమ అందరికీ స్ఫూర్తిదాయకము. ఖచ్చితంగా కవితక్క గారు ఏదనుకుంటే అది సాధించారు. కాబట్టి రాబోయే రోజులలో 42% కాదు 50% కూడా అక్కగారు మనకు సాధిస్తారని చెప్పేసి విశ్వాసం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కవితక్క. మన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు మణికొండ వెంకటేశ్వర్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వారికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం.
దీక్షకు మద్దతు తెలిపినందుకు. దయచేసి మహిళలకు అవకాశం ఇవ్వండి అమ్మా. మాధవ్ గారు మీరు అటు సైడ్ పోండి.